నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దెరంగల కృష్ణయ్య. రామ మేము రామ. పులివెందులకు వచ్చిన అంబటి రాంబాబు మాజీ మంత్రి అనే అంశంపై విశ్లేషణ. ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు తర్వాత ఎవరైనా కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, జగన్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, సోనియా కావచ్చు. మారుతుంది రాజకీయం. రామ మేము రామ. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు వచ్చాడు, మళ్ళీ వస్తాడు మా జగన్. మేము రామ, మా అధికారం రాదా. ఈ దిశానిర్దేశం కోణంలో వైసీపీ నేతలు పయనం ఆ ధైర్యం చెప్పేదానికి ఉండదు. వైసీపీ నేత అయితేనేమి, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అయితేనేమి, ఎవ్వరు అయితేనేమి, రాజకీయ నాయకులు, రాజకీయ నేపథ్యం, వాళ్ళ పార్టీ మనుగడ కొనసాగాలి అంటే ప్రజల మీద ఆధారపడాల్సిన అవసరం. ప్రజలు ఓట్లు వేయాలి. ఇదేందయ్యా మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత చూద్దాం అంటారు. అంటే మీరు వచ్చేది అది దిశానిర్దేశం చేసేది ప్రజానికం కదా. ఏది ఈ పరిస్థితి, ఎక్కడ ఈ పరిస్థితి? రామ అని మేము వస్తాము అని మాజీ మంత్రి అంబటి రాంబాబు పులివెందుల్లో కేసు విషయంగా హాజరై చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు. ప్రజలకు ఎవరైతే మేలు చేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. మీరు చెప్పుకోవాల్సిన, మీరు ఢంకా కొట్టాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్తారు. ఈ విషయం గమనించుకోండి. ఇది కూటమి ప్రభుత్వానికైనా, అటు తర్వాత భారతీయ జనతా పార్టీకైనా, వైసీపీకి అయినా ఒక్కసారి గమనించాల్సింది ఎవరు? అభివృద్ధి వైపు, ప్రజాస్వామ్యం వైపు, ప్రజల కోసం, ప్రజల చేత నమ్మకం కలిగిన ప్రజా పార్టీ ఎప్పుడైనా ఉంటుంది. ఆ దిశానిర్దేశం మీద పని చేయండి. మేము వస్తాం. వచ్చేది మీరా నిర్ణయించేది. ఓటర్లు, ప్రజాస్వామ్యం, ఇది గుర్తుంచుకోండి. ఈ వీడియోలో రాంబాబు మాట్లాడాడు, మేము రామ అని. చూడండి. రిజిస్టర్ చేసినటువంటి కేసులో పోలీసు వారు నోటీస్ ఇచ్చారు, విచారణకు హాజరు కావాల్సిందిగా. దాని నిమిత్తం నేను ఇవాళ వచ్చి ఈ విచారణకు హాజరు కావటం జరిగింది. వారు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పి కోఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రజల దృష్టికి ఒక విషయాన్ని తీసుకురాదలుచుకున్నాను. ఇదే ఫ్యాక్ట్స్ మీద ఎవరైతే ఇక్కడ కంప్లైంట్ చేస్తే కేసు రిజిస్టర్ చేశారో అది జనవరి 31వ తారీఖున గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేను అనరాని మాటలు అన్నానని ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ రిజిస్టర్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు రిజిస్టర్ చేశారు. అదే రోజు సాయంత్రం నన్ను అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజున నన్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారు రిమాండ్ ఇస్తే నేను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను. తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయ్యాను. సేమ్ ఫ్యాక్ట్స్, కంప్లైంట్స్ ఆర్ డిఫరెంట్. ఒకే సంఘటన, ఒకే ఇన్సిడెంట్, ఒకే నేరారోపణ మీద 36 కేసులు పెట్టారు. 36 కేసులు కోర్టులో వేశాం, అది క్వాష్ చేశారు. 161 సిఆర్పిసి ప్రకారం కడవా కేసులు సాక్ష్యంగా భావించండి, అక్కడున్న నల్లపాడు కేసును మాత్రం ప్రధాన కేసుగా తీసుకోమని చెప్పారు.
కోర్టు వారు. ఆ 36 కేసుల్లో ఈ 18/26 కూడా ఉంది కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో. అయినా నన్ను విచారణకు పిలిచారు. ఇట్ ఇస్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది చట్ట వ్యతిరేకం. పోలీసు వారు కోర్టు ఆర్డర్ని ధిక్కరించి నన్ను పిలిచారు. ఇది చట్ట వ్యతిరేకం. ధిక్కరిస్తున్నారు. పోలీసు వారు అన్ని చట్టాలను ధిక్కరిస్తున్నారు. న్యాయస్థానపు ఆర్డర్లని ధిక్కరిస్తున్నారు. అయినా పోలీసు వారిని అని ఉపయోగం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని, సిఐని, ఎస్ఐని, డిఎస్పీని కాదు అనవలసింది, డీజీపీ గారు. ఆయన లోకేష్ గారు ఏం చెప్తే తింటాడు. ఆ డీజీపీ గారు వీళ్ళకి ఫోన్ చేస్తారు, రాంబాబు గారిని పిలవండి, రాంబాబు గారిని విచారించండి, గంట సేపు 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టండి, మానసికంగా ఒత్తిడి చేయండి. మీ ఒత్తిళ్లకు మేము లొంగుతామా? మేము పొలిటీషియన్స్. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులం. ప్రజాక్షేత్రంలో గెలిచి ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని నన్ను బెదిరించాలనుకుంటే ఏంది మీ పిచ్చి? కాకపోతే ఎంతమందిని చూసాం మేము, ఎన్ని కేసులు చూసాం మేము. అన్యాయంగా, అక్రమంగా, మోసపు కేసులు పెట్టి మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారిని టీవీలో రోజుకి ఎంతమంది తిడుతున్నారు? అది ఎవరు సోషల్ మీడియాలో ఉంటారు, వాళ్ళు పేరు చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఇన్ని వీడియోలు చేసి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక కేసైనా పెట్టారండి అంటే ఏంటి? చట్టం చంద్రబాబు నాయుడు గారికి ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి ఉందా? అంటే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారని కంప్లైంట్ చేస్తే కేసు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా ఆయన తిట్టాడు అని కంప్లైంట్ చేస్తే కేసు పెడతారు. చుట్ట తీసి చెత్తబొట్లో వేస్తారు. అక్కడ దాకా ఎందుకు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీలో తిట్టాడే మమ్మల్ని అందరినీ. 175 స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం. అరే డీజీపీ గారు ఒక్క కేసైనా రిజిస్టర్ చేశారండి? ఒక్క రోజైనా పిలిచి విచారించారండి? మీకు వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రామ అంటే లోకువా? అంటే అధికారంలో లేవనా? మళ్ళా అధికారంలోకి రావా? మళ్ళా 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి, మీరు చేస్తున్నటువంటి పోలీస్ హెరాస్మెంట్స్ కి సమాధానం చెప్తామని కూడా మనం చేస్తున్నాం. ఎంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని మీరు భయపెట్టాలని, లోపల పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. పూడి శ్రీహరి జర్నలిస్టు చిత్తూరులో అరెస్ట్ చేశారు. ఒకసారి కోర్టు వారి అరెస్ట్ తప్పు అని కొట్టేశారు. మళ్ళీ నేను అరెస్ట్ చేశారు, మళ్ళీ కొట్టేశారు. మళ్ళీ గుంటూరు పోలీసులు నోటీస్ ఇచ్చి గుంటూరు తీసుకెళ్తున్నారు. సార్ పూడి శ్రీహరి ఏం చేస్తారే? గుంటూరు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఉంటాం 4 రోజులు, ఒకరోజు 100 రోజులు ఉంటాం. రామా బయటికి? అంటే మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని, మా పార్టీలో పనిచేసే వాడిని, సజ్జల భార్గవరెడ్డిని ఎన్నిసార్లు తిప్పుతున్నారండి? ఆ కుర్రోడిని ఏం చేశాడండి? ఏమైనా మర్డర్లు చేశాడా? ఏమైనా దొంగతనాలు చేశాడా? ఎన్ని చోట్ల తిప్పుతున్నారు. పులివెందులు తీసుకొచ్చారు, ఇంకో చోట స్టేషన్ తీసుకెళ్లారు. ఆ కుర్రోడిని తిప్పిన కాడకి తిప్పుతా ఉన్నారే. ఏమిటిదంతా? అంటే వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉండటం తప్ప? మేము వైఎస్ఆర్సీపీలో ఉండటం తప్ప? మమ్మల్ని భయపెడతారా? భయపెట్టి మమ్మల్ని పంపించేస్తారా? పార్టీ నుంచి పోతామని తేలిగ్గా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ముఖ్యంగా లోకేష్ డిఫాక్టో సీఎం, డీజీపీ పాపం చిన్న సిఐలు, డిఎస్పీలు వీళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ఏంటంటే పయ్యోళ్ళు ఏం చెప్తే చెప్తారు. ఇవాళ కేసు 18/26. ఇది ఆల్రెడీ నేను కారాగారంలో ఉన్నప్పుడు కోర్టు వారు దీన్ని క్వాష్ చేసి 161గా స్వీకరించమని చెప్పినా కూడా నన్ను ఇవాళ పిలిచి 2 గంటల సేపు కూర్చోబెట్టి విచారణ జరిపారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను.
దీనికి కారకులైన వారిని కోర్టులో న్యాయస్థానంలో ఎంతటి అధికారైనా నిలబెడతాను, వెనుకాడే ప్రశ్న లేదు. నా న్యాయ పోరాటం సాగుతూనే ఉంటుంది. అరే, నా ఇంటి మీద 7:30 గంటల సేపు బీభత్సం చేశారే, చూశారుగా మీరందరూ, మీడియాలో చూశారుగా, లైవ్ చూశారుగా. ఒక్కడి మీద కేసు పెట్టలేదండి, ఒక్కడి మీద కేసు పెట్టాలి. నా కారు దహనం చేశారు, నా ఇల్లు బగలగొట్టారు, నా భార్యా బిడ్డలను తిట్టారు, నా ఫర్నిచర్ ధ్వంసం చేశారు, నా కంప్యూటర్లు ధ్వంసం చేశారు, నా ఆఫీసు గుల్ల చేశారు. ఒక్కడి మీద కూడా కేసు పెట్టాల. వాళ్ళకు ఒక రకమైన బిఎన్ఎస్ఎస్, మాకు ఒక రకమైన పిఎన్ఎస్ఎస్. మేము అంటే కేసు, వాళ్ళు కొట్టినా కేసు లేదు. ఏంటిది? ఇదేనా చట్టం చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా చట్టం లోకేష్ గారు? ఏంటి అన్యాయం? ఈ అన్యాయాన్ని ప్రజలు చూడటం లేదా? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాడంతా చూస్తున్నాడు. తప్పిది చంద్రబాబు అని చెప్తున్నారు. దిగిన పట్ల చెవుల్లో సీసం పోసుకున్నావు, నీ అబ్బాయి చెవుల్లో సీసం పోసుకున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఎనరు, డబ్బులు సంపాదించుకోవటం, సూట్ కేసు సర్దుకోవటం, హైదరాబాద్ తీసుకెళ్ళడం, ఇదే పనిలో ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ కాపాడే పనిలో లేదు. పోలీసులు మా మీద ఉపయోగిస్తున్నారు. అరే, మొన్న ఆంధ్రజ్యోతి విలేకరులు చంపేశారు ఒక చోట, ఓ సాక్షి విలేకరులు కొట్టారు ఒక చోట. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, అరెస్టులు చేయరు, లా అండ్ ఆర్డర్ కాపాడరు.